ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి నెల నుండి వీరికి జీతంతో పాటుగా ప్రతి నెల 4,000 అలవెన్స్ అయితే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ మార్పులపైన కసరత్తు చేస్తున్నారు. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తూనే బీమా అమలుపైన కూడా చర్చించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే సేవల గురించి పలు ప్రతిపాదనలు వచ్చాయి. ఇక 108 సిబ్బందికి ఇకపై జీతానికి అదనంగా 4,000 ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో పలు అంశాలపైన కసరత్తు చేశారు. ప్రస్తుతం ఉన్న 108 సర్వీసులు అందిస్తున్న 190 అంబులెన్సులు ఫిట్నెస్ కోల్పోయాయని, 2016లో కొనుగోలు చేసిన వీటిని మార్చాల్సి ఉందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. వీటి కోసం 60 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు. అదేవిధంగా 104 అంబులెన్స్ను కూడా బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్స్ ఏర్పాటు చేయడంతో పాటు పలు రకాల టెస్టులు చేసే సౌలభ్యాన్ని మళ్లీ తీసుకురానున్నారు. ఇక 108 సిబ్బంది కొంతకాలంగా తమ సమస్యలపైన ఆందోళన చేస్తున్నారు. తాజా సమీక్షలు ఈ అంశంపైన చర్చించారు. 108 సర్వీసులో ఉన్న సిబ్బంది, డ్రైవర్ 12 గంటల పాటు డ్యూటీలో ఉంటారని, వీరికి జీతంతో కలిపి అదనంగా 4,000 చెల్లించేవారని అధికారులు గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం 2,000 మాత్రమే ఇచ్చింది. దీన్ని తిరిగి పెంచి గతంలో ఇచ్చినట్లుగా ఇకపై జీతానికి అదనంగా 4,000 ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. గత ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు మహాప్రస్థానం వాహనాల సంఖ్య కూడా పెంచాల్సి ఉందని అధికారులు తెలపగా ముఖ్యమంత్రి దానికి కూడా అంగీకరించారు.